హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదేంటో తెలుసండి, అన్నాన్ని ఎండబెట్టి అన్నం మెతుకుల్ని ఇలాగా ఆ బియ్యం గింజల్లో తయారైపోతాయండి. రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా, ఆ మిగిలిన అన్నం ఎండాకాలంలో అయితే బాగా ఎండిపోద్ది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఆరబెడితే సాయంత్రానికల్లా ఇలా బియ్యం గింజల్లో అయిపోద్దండి అన్నం. మనం వడియాలు పెట్టుకోవడం బోళ్ళంత శ్రమ అండి. ఇలా మిగిలిన అన్నాన్ని ఎండబెట్టిన వడియాల్లా మంచి ఇలాగా మరమరాలు ఉంటాయి చూసారా, అలా తయారైపోద్దండి. అయితే మనం ఎండాకాలం అన్నం వండుతాం కానివ్వండి, కొద్దిగా ఎండ తాపానికి తట్టుకోవడానికి మామిడి పళ్ళని, వాటర్ అని, పుచ్చకాయలని, ఇలా వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తింటూ ఉంటాం కదా. దాని గురించి ఇంకా అదంతా వాటర్ ఫ్రూట్స్ కడుపు నిండిపోయి అన్నం మాత్రం కడుపులోకి వెళ్ళదండి. అయినా తినకూడదు కూడానండి. ఈ ఫ్రూట్స్ వాటర్ తాగితేనే హాయిగా ఉంటుంది ప్రాణం. కానీ మిగిలిపోయిన అన్నాన్ని అయితే మాత్రం పారేయకుండా ఇలా తయారు చేసుకోవచ్చండి. శుభ్రంగానే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండబెట్టేస్తే బియ్యం గింజల్లో అయిపోద్దండి. అన్నం ఎండబెట్టగా వచ్చిన ఎండిన అన్నాన్ని మనం వడియాలు వేపుకున్నట్టు వేపేసుకున్నాం. ఇందులో సాల్టు, కారం డైరెక్ట్గా లైట్గా కలుపుకున్నా తినచ్చు. లేదంటే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా అన్నీ కలుపుకుని మంచి చాట్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు బయట ఎక్కడా దొరకలేంది, ఎవరో చేయలేంది, మనం మాత్రమే చేసుకునేది. కేవలం ఎండాకాలంలో మాత్రమే ఎండబెట్టుకునేది. అప్పుడైతే మాత్రమే ఉదయం నుండి సాయంత్రం దాకా కాసే ఎండ తగిలి అన్నం మెతుకులు కాస్త బియ్యం గింజల్లో అయిపోతాయండి. ఈసారి నెక్స్ట్ ఇయర్ నుండి మీరు ట్రై చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో.